జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఇంతకుముందు వీడియోలో భగవంతుడు ఎంచుకుంటే జరిగేది తెలుసుకోండి అనే వీడియోలో మనం వీడియో పోస్ట్ చేసుకోవడం జరిగింది మాట్లాడుకొని. ఈరోజు టాపిక్ ఏంటంటే భగవంతుణ్ణి పొందిన వారికి జరిగేది తెలుసుకోవాలి మనము. ఆ వీడియోలో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి. వీడియోలోకి వెళ్దాము. భగవంతుని పొందిన వారికి వ్యక్తిగత ఉదాహరణలు, కొన్ని ప్రసిద్ధ కథలు మరియు జీవిత సంఘటనల ఆధారంగా తెలుసుకోవచ్చు. వీటిలో భగవంతుని అనుగ్రహాన్ని పొందిన వారికి వ్యక్తిగత ఉదాహరణలు. రాజు భక్తుడి కథ. ఒక రాజు తన జీవితంలో భగవంతుని పట్ల అపారమైన భక్తి కలిగి ఉండేవాడు. అతను రోజు భగవంతుని పూజించేవాడు, నామ జపం చేసేవాడు. ఒకరోజు భగవంతుడు రాజుకు దర్శనమిచ్చి అతని భక్తిని ప్రశంసించి ఏ కోరిక ఉన్నా చెప్పమని అన్నాడు. రాజు తన ప్రజలకు భగవంతుని దర్శన భాగ్యాన్ని కల్పించాలని కోరాడు. భగవంతుడు చివరకు ఆ ప్రజలకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు. ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, భక్తులకు భగవంతుడు ప్రత్యక్ష ఆశీర్వాదం ఇస్తాడు. ఇది సత్యం. వారు ధర్మం తప్పకుండా ఉండాలి. ముందు అర్జునుడి అనుభవం. మహాభారతంలో అర్జునుడు భగవంతుని సకల రూపాలలో దర్శించుకొని అతని అనుగ్రహాన్ని పొందినట్లుంది. గాంధీవ ధనస్సును అగ్నిదేవుని నుండి పొందడం, శ్రీకృష్ణుని సాన్నిధ్యం వంటి అనుభవాలు అర్జునుని యొక్క నిశ్చిత ధర్మాన్ని పదిలపరిచి వారి మార్గంలో అవరోధాలను తొలగించిన ఉదాహరణలు మనం చూడవచ్చు. భక్తుల సాధారణ అనుభవాలు. చాలా భక్తులు కష్ట సమయాలలో భగవంతుడిని ఆశ్రయించి దైవ సహాయం పొందడం, సుఖవంతమైన జీవితం అనుభవించడం వంటి కథలు పలు గ్రంథాలలో ఉన్నాయి. వారు అనుభవించిన ధైర్యం, శాంతి మరియు మోక్ష అనుభూతి వ్యక్తిగత జీవితంలో మార్పు తీసుకొస్తుంది. సాధారణ భక్తుడి మార్గదర్శక అనుభవం. ఒక సాధారణ మనిషి కూడా భక్తితో భగవంతుని పట్ల విశ్వాసం పెంచుకొని దైవాన్ని అనుభవించగలడు, వారి యొక్క ఆశీర్వాదాన్ని. ఉదాహరణగా, సమృద్ధిగా ధ్యానం చేసి తన కష్టాలను భగవంతుని కృపతో విడిచి మంచి మార్గంలో నడవడం మొదలైన అనుభవాలు సాధారణంగా వ్యక్తులు చెప్పే కథలు. సారాంశం, భగవంతుడు అనుచరులకు ప్రేరణ ఇచ్చి మోక్షం దిశగా పర్యవసనం సాధించే, అంటే మోక్షం దిశగా వెళ్ళే మార్గము మరియు సాధించే విధంగా ప్రత్యక్షంగా అనుభవాలు ఇస్తాడు. భక్తులు ఆయనను ఆశ్రయించగా మార్గదర్శకత్వం, ధైర్యం, శాంతి మరియు పరమానందం అనుభవిస్తారు. పురాణాలు, భాగవతాలు, మహాభారతం వంటి గ్రంథాల్లో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మరి ఇంత స్పష్టమైన వివరాలు. భగవంతుని అనుభవాన్ని, భగవంతుడు పొందిన ఆశీర్వాదాన్ని గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు మరియు సూచనలు. 1. శాంతి, ఆనందం, అనుభూతి. భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభూతి చేయగల వ్యక్తికి సాధారణంగా లోపల శాంతి, ఆనందం ఉంటుంది. కష్ట పరిస్థితుల్లో కూడా ఒక విధమైన స్థిరమైన శాంతి అనుభవిస్తారు. ఈ శాంతి భౌతిక సుఖం కాదని, ఆత్మానందం మరియు ఆధ్యాత్మిక సంతృప్తి అని గుర్తించాలి. విశ్వాసం మరియు సంపూర్ణ భక్తితో ఉండటం భగవంతుని అనుభవం తెలుసుకోవడానికి మొదటి మెట్టు. ఆ మొదటి మెట్టు అనేది విశ్వాసమే. విశ్వాసం, సర్వస్వ శరణాగతి ఉంటే ఏ పని అయినా భగవంతుని కోసమే చేస్తున్నట్లు భావిస్తే, దత్తార్పణం, శివార్పణం, లలితార్పణమస్తు అనుకుంటూ వారికి అర్పిస్తూ చేస్తూ ఉంటే ఆ అనుభవం స్పష్టమవుతుంది. మనసు, బుద్ధిని కలిసి పూర్తి నిబద్ధతతో భగవంతుని పట్ల ఉండటం అవసరం అనే విషయం అర్థమవుతుంది. 3. మంచి వ్యక్తులను కలుసుకోవడం, సత్సంగంలో ఉండటం, మంచి సత్కర్మాచరణ చేయడం అలవాటు చేసుకోవడం కూడా భగవంతుని అనుభవాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. సంతోషదాయకమైన మన చుట్టూ ఉన్న మంచి మనుషులతో గడపడం ఒక నీతి. 4. ధ్యానం మరియు ప్రార్థన. ధ్యానం
ప్రార్థన ద్వారా మన హృదయపు శబ్దాలను ఆత్మ వెలుగును తెలుసుకోవచ్చు. తప్పక భగవంతుని కృతజ్ఞతతో ఏకాగ్రతతో ధ్యానించడం వలన ఆయన ఉనికిని గుర్తించవచ్చు. 5. దైవానుగ్రహం గుర్తించే లక్షణాలు: మనసులో దైవకరుణ, శ్రద్ధ పెరగడం, మనలోని దుర్గుణాలు తగ్గడం, మంచితనం మెరుగవడం, కష్టకాలంలో కూడా ధైర్యంగా ఉండడం, ఇతరుల పట్ల ప్రేమ కరుణ కలగడం. 6. మనం చేస్తున్న పనుల్లో భగవంతుని ఉనికిని గుర్తించడం, ప్రతి కర్మలో ప్రతి ఆలోచనలో భగవంతుని ఉనికిని గుర్తించాలని ప్రయత్నిస్తే అనుభవం స్పష్టమవుతుంది. మన హృదయం మనస్సు శుద్ధిగా ఉంటే భగవంతుడు మనలో నివాసముంటాడు, వ్యక్తమవుతాడు. ఈ సూచనలు పాటించడం ద్వారా భగవంతుని అనుభవాన్ని గుర్తించడంలో మనము పూర్తి సఫలీకృతమవుతాము. ఇది చాలా పెద్ద విషయం అండి. జాగ్రత్తగా అర్థం చేసుకొని భగవంతుడు ఆశీర్వదించే వారికి జరిగే అనుభవాలు ఇంకా చాలా పెద్దవి ఉన్నాయండి. మీరు మన పాత వీడియోలో మన ఓం దత్తా ఛానల్లో ఉన్న వీడియోస్లో చూడవచ్చు. ఈరోజు ఇంతే అండి. ఈ వీడియోలో మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులాచరణ అరవిందార్పణస్తు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేసి ఈ వీడియోను ఎక్కువగా రీచ్ అయ్యేలా చూడగలరు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. If you like this video content and information, please like, share and subscribe.